హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. ఎలా ఉన్నారు మీరంతా? మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అంతకంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఏదో ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 విజయాన్ని ఆస్వాదించే పరిస్థితిలో లేరు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన, మహిళ మృతి చెందడం, ఆమె 9 సంవత్సరాల కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండడం, అరెస్టు అవ్వడం, బెయిల్పై బయటకు రావడం లాంటి సంఘటనలన్నీ వరుసగా జరిగిపోయాయి. తన తర్వాత సినిమా మీద ఇప్పుడిప్పుడే దృష్టి పెడుతున్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై 500 కోట్ల భారీ బడ్జెట్తో ఓ సినిమా చేయబోతున్నారు. బౌండరీ స్క్రిప్ట్ సిద్ధం కాగానే షూటింగ్ మొదలు పెడతారు. తాజాగా దేవరా చిత్ర దర్శకుడు కొరటాల శివ అల్లు అర్జున్కు ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. ఉత్తరప్రదేశ్లోని ఓ ప్రాంతానికి సంబంధించిన బ్యాక్డ్రాప్తో ఈ కథను తయారు చేశారు. పుష్ప 2 కూడా బీహార్, ఉత్తరప్రదేశ్లో సినిమా బాగా ఆడింది. దీంతో ఆ ప్రాంత నేపథ్యంలో కొరటాల కథను తయారు చేయడం, బన్నీ వినడం, ఓకే చేయడం జరిగిపోయాయి. యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ను సిద్ధం చేయాలని అల్లు అర్జున్ కొరటాలను కోరడంతో ప్రస్తుతం ఈ కథను దర్శకుడు ఆ పని మీదే ఉన్నాడు. వాస్తవానికి త్రివిక్రమ్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ లేదా అట్లీ లేకపోతే నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి వారితో సినిమాలు చేయాల్సి ఉంది. కథలు కూడా ఓకే అయ్యాయి. మధ్యలో కొరటాల కథ వచ్చింది. ఇది బాగా నచ్చడంతో త్రివిక్రమ్ సినిమా తర్వాత దీన్ని చేసే అవకాశం ఉందంటున్నాడు. ఈలోగా దేవరా 2కు సంబంధించిన బౌండెడ్ స్క్రిప్ట్ను కొరటాల సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దేవరా మొదటి భాగం అంచనాలను అందుకోలేకపోవడంతో దేవరా 2 చేయాలా వద్దా అనే సందిగ్ధత వెంటాడుతోంది కొరటాల శివకు. మొత్తం కథను ఒకే సినిమాగా చెప్పి ఉంటే కనీసం 1200 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టేది. కానీ దర్శకుడిగా శివ విఫలం కావడంతో దాన్ని అందుకోలేకపోయింది. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ మీద సినిమా 550 కోట్ల వరకు తీసుకురాగలిగాడు. దేవరా 2 ఉంటుందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. దీని గురించి మీరేమంటారు? దేవరా 2 ఉంటుందా? త్రివిక్రమ్ తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా కొరటాల శివదేనా? మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.